సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ ఎ వైడ్ ఐల్, AISLE. ఐల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు బస్సులో కానీ బస్సులో వెళ్తున్నప్పుడు ఇక్కడ 2 సీట్లు ఎలా ఉంటాయి కదా, ఇటువైపు 2 సీట్లు, ఇటువైపు 2 సీట్లు, ఇటువైపు 2 సీట్లు, ఇటువైపు 2 సీట్లు, ఇటువైపు ఇలా ఉంటాయి. ఈ మధ్యలో స్పేస్నే మనం ఐల్ అంటాం. ఈ మధ్యలో నడవడానికి ఉండే స్పేస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఐల్. వైడ్ ఐల్ అంటే అది ఎక్కువ ఉండడం, అంటే ఎక్కువ స్పేస్ ఉండాలి. సో ఇట్ ఈస్ రెఫరింగ్ టు హ్యావింగ్ మోర్ స్పేస్. పార్లమెంట్ మస్ట్ రిమైన్ ద ఫోరం ఫర్ ఎయిరింగ్ ద వ్యూస్ ఆఫ్ ఆల్ రిప్రజెంటేటివ్. పార్లమెంట్ ఎలా ఉండాలి? ఇట్ మస్ట్ రిమైన్ ద ఫోరం అంటే వేదికగా ఉండాలి. దేనికి? ఫర్ ఎయిరింగ్ అంటే ఎక్స్ప్రెస్ చేయడం, ద వ్యూస్ ఆఫ్ ఆల్ రిప్రజెంటేటివ్స్. అందరూ రిప్రజెంటేటివ్స్ యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, వాళ్ళ భావజాలాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అది వేదికగా పార్లమెంట్ ఉండాలి. ఇన్ ఎ మూవ్ దట్ ఈస్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ఇండియాస్ పార్లమెంటరీ హిస్టరీ. భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో ఎప్పటి వరకు జరగనిది, అన్ప్రెసిడెంటెడ్, సంథింగ్ దట్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్, కానీ విని ఎరుగని ఒక మూవ్ అంటే ఒక యాక్షన్. 60 members ఆఫ్ ద రాజ్యసభ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఎ లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది చైర్మన్. రాజ్యసభలో 60 మంది మెంబర్స్ రాజ్యసభ చైర్మన్ పైన లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అవిశ్వాస తీర్మానం అంటాం, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం కదా, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎవరిపైన? జగదీప్ ధంకర్, హూ ఈజ్ ఆల్సో ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరుంటారో ఆయనే రాజ్యసభ చైర్మన్ అవుతారు. సో ఆయనకి వ్యతిరేకంగా మాకు వీ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ అని చెప్పి వీళ్ళందరూ వ్యక్తపరిచారు, లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టారు, ఎక్స్ప్రెస్ చేశారు. దీస్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ ది అపోజిషన్ పార్టీకి చెందిన ఈ ఎంపీస్ అందరూ హ్యావ్ గివెన్ నోటీస్ ఫర్ ఎ రెజల్యూషన్ సీకింగ్ హిజ్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్. ఆయన్ని ఆఫీస్ నుంచి రిమూవ్ చేయాలి. రిమూవల్కి నిన్న వర్డ్ నేర్చుకున్నాం, పోస్టర్. వాళ్ళు రిమూవ్ చేసేయాలి అని చెప్పి, రెజల్యూషన్ అంటే తీర్మానం, ఆ తీర్మానానికి అతన్ని ఆఫీస్ నుంచి రిమూవ్ చేసే తీర్మానం కోసం నోటీస్ ఇచ్చారు వీళ్ళంతా. ద రెజల్యూషన్ ఈజ్ అన్లైక్లీ టు ఫేస్ ఎ ఓట్. ఈ రెజల్యూషన్ ఓటింగ్ని ఫేస్ చేస్తుందా? దట్ ఈజ్ అన్లైక్లీ, అంటే అవకాశం చాలా తక్కువ. అండ్ విల్ బీ డిఫీటెడ్ ఇఫ్ ఇట్ డస్. ఒకవేళ ఓటింగ్లోకి వెళ్ళినా దాన్ని మెయిన్ పార్టీ వాళ్ళకి మెంబర్షిప్ ఎక్కువ ఉంది కాబట్టి ఓడించేస్తారు. బట్ దట్ ఈజ్ బిసైడ్ ద పాయింట్. అది మెయిన్ పాయింట్ కాదు. ఇప్పుడు అది ఓటింగ్ అవుతుందా, ఆయన పీకేస్తారా, లేకపోతే అసలు జరుగుతుందా జరగదా అనేది మెయిన్ పాయింట్ కాదు. మరి ఏంటి మెయిన్ పాయింట్? వాట్ ఈజ్ రియల్ అండ్ డ్యామేజింగ్ ఫర్ డెమోక్రసీ ఈజ్ ద ట్రస్ట్ డెఫిసిట్ బిట్వీన్ ద చైర్ అండ్ ది అపోజిషన్ మెంబర్స్. అంటే చైర్మన్కి అపోజిషన్ మెంబర్స్కి మధ్య ట్రస్ట్ డెఫిసిట్ అంటే విశ్వాసలేమి. డెఫిసిట్ అంటే లేకపోవడం. ఏంటి లేకపోవడం? ట్రస్ట్. అంటే చైర్పర్సన్ అనే ఆయన ఎవరి పక్షాన వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా సభ వ్యవహారాలు జరుపుతారన్న నమ్మకం అపోజిషన్ పార్టీ మెంబర్స్కి లేకుండా పోయింది. అది డెమోక్రసీకి డ్యామేజింగ్, ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసేది, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం. మిస్టర్ ధన్కర్స్ రూలింగ్స్ అంటే ఆయన ఇచ్చిన తీర్పులు, లేకపోతే ఆయన ఇచ్చిన మాటలు, అండ్ హిస్ పబ్లిక్ స్టేట్మెంట్స్, పబ్లిక్గా ఆయన మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, హ్యావ్ బీన్ సైటెడ్ బై ది అపోజిషన్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ హిస్ పార్టిసన్షిప్. ఆయన ఒక పార్టీకే వత్తాసు పలుకుతున్నారు, ఆయన పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తున్నారు అనడానికి ప్రూఫ్గా అపోజిషన్ పార్టీస్ ఏం చేశాయి? పబ్లిక్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్, ఆయన ఇంతకుముందు రాజ్యసభ చైర్పర్సన్కి ఇచ్చిన రూలింగ్స్ని ప్రూఫ్గా చూపించాయి. సైట్ అంటే టు షో యాజ్ రీజన్, వాటిని కారణంగా చూపించాయి. మిస్టర్ ధన్కర్స్ డెసిషన్ టు అలో భారతీయ జనతా పార్టీ ఎంపీస్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ an adjournment motion that he himself had rejected on December 9 was the final trigger for the extreme step by the opposition. సో అపోజిషన్ ఈరోజు ఎంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడానికి ఫైనల్ ట్రిగ్గర్ అంటే అర్థం ఏంటి? దాన్ని పుష్ చేసింది ఏంటి? ట్రిగ్గర్ అంటే టు మేక్ సంథింగ్ హ్యాపెన్, టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్, ఒక విషయం జరగడానికి కారణం అవ్వడం. ఏంటి కారణం? ఫైనల్ ట్రిగ్గర్ ఏంటి? ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడానికి ఫైనల్ ట్రిగ్గర్ ఏంటి? December 9న ఆయన ఏదైతే అడ్జర్న్మెంట్ అంటే ఏంటి? వాయిదా వేయడం. ఏదైతే ఆయన రిజెక్ట్ చేశారో అలాంటి దాని గురించి ఈరోజు బీజేపీ ఎంపీస్ మాట్లాడతానంటే ఈయన అలో చేశారు. ఆయనే రిజెక్ట్ చేశారు, ఆయనే మళ్ళీ ఇప్పుడు అలో చేశారు. దీస్ మెంబర్స్ ఆల్సో సీ అమాంగ్ అదర్ థింగ్స్ ఏ ప్యాటర్న్ ఆఫ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ది రాజ్యసభ, మల్లికార్జున్ ఖర్గే, being disallowed to speak, and Mr. Dhankar publicly amplifying views of the government and berating those of the opposition.
ఓకే, ఇంకో పాయింట్ ఏం చూస్తున్నారు వీళ్ళు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎవరు, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అనేది ఒక ప్యాటర్న్లో జరుగుతుంది. ప్రతిసారి ఆయన ఎప్పుడు మాట్లాడదాం అనుకుని నేను అవకాశం ఇవ్వట్లేదు, బీయింగ్ డిసలౌడ్ టు స్పీక్. రెండోది, ఈ రాజ్యసభ చైర్మన్ ధన్కర్ పబ్లిక్గా గవర్నమెంట్ యొక్క వ్యూస్ని యాంప్లిఫై చేస్తున్నారు. యాంప్లిఫైర్ ఏం చేస్తుంది, మన వాయిస్ని స్ట్రెంథన్ చేస్తుంది, ఇంకొంచెం బలంగా వినిపిస్తుంది. గవర్నమెంట్ యొక్క వ్యూస్ని మల్టిపుల్ టైమ్స్ మిస్టర్ ధన్కర్ పబ్లిక్గా యాంప్లిఫై చేయడం అండ్ బీరేటింగ్ దోస్ ఆఫ్ ద అపోజిషన్ ఏదైతే చెప్తుందో అపోజిషన్ వ్యూస్ అన్నిటిని బీరేట్ చేయడం. బీరేట్ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీరేట్? బీరేట్ అంటే తప్పు పట్టడం, క్రిటిసైజ్ చేయడం. అపోజిషన్ యొక్క వ్యూస్ని క్రిటిసైజ్ చేయడం, అలాగే గవర్నమెంట్ యొక్క వ్యూస్ని యాంప్లిఫై చేయడం ఒక రాజ్యసభ చైర్మన్గా ఆయన చేయకూడదు. ఆయన చేస్తున్నారు, పబ్లిక్గా చేస్తున్నారు మోస్ట్ ఆఫెన్. ఓకే, చాలా సందర్భాల్లో, మెజారిటీ సందర్భాల్లో ఇట్ ఈస్ కెరీర్ పొలిటీషియన్స్ who are elected through a partisan contest to supposedly apolitical positions such as president, vice president and speaker of Lok Sabha. జనరల్గా కెరియర్ పొలిటీషియన్స్ అంటే అర్థం ఏంటమ్మా, పాలిటిక్స్ని కెరియర్గా తీసుకున్న వాళ్ళు ప్రజల ఒక పార్టిసన్ కాంటెస్ట్ అంటే 2-3 పార్టీల మధ్య జరిగే పోటీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, అలా నెగ్గిన వాళ్ళందరూ కూడా, అలా ఎలక్ట్ చేయబడిన వాళ్ళందరూ కూడా, కాంటెస్ట్ అంటే పోటీ, వాళ్ళు దేనికి వెళ్తున్నారు, టు సపోజిడ్లీ ఎపొలిటికల్ పొజిషన్స్. ఎపొలిటికల్ అంటే అర్థం ఏంటి, ఏ పార్టీకి అనుకూలంగా ఉండకుండా, రాజకీయానికి నేను పలానా పార్టీ వాడిని పలానా దాన్ని అని అనకుండా ఉండాల్సిన కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రెసిడెంట్ నేను బీజేపీ వాడిని అని చెప్పుకోకూడదు, వైస్ ప్రెసిడెంట్ నేను కాంగ్రెస్ వాడిని అని చెప్పుకోకూడదు, స్పీకర్ ఆఫ్ లోక్సభ, వీళ్ళందరూ కూడా మేము పలానా పార్టీ పక్షాన్ని ఉండకూడదు. పార్టీలకి అతీతంగా అంటాం తెలుగులో, పార్టీలకు అతీతంగా ప్రవర్తించాల్సిన పొజిషన్స్ ఇవి. అలాంటి వాళ్ళకి పొలిటికల్ పార్టీస్లోనే ఉండి పాలిటిక్స్ని కెరీర్గా తీసుకున్న వాళ్ళు ఎంపిక అవుతున్నారు. వన్స్ ఇన్ ఆఫీస్, వాళ్ళు ఆఫీస్కి వచ్చిన తర్వాత అంటే ఆ పొజిషన్ టేకప్ చేసిన తర్వాత, ప్రెసిడెంట్ అయ్యాక, లేదా లోక్సభ స్పీకర్ అయ్యాక, లేదా రాజ్యసభ చైర్పర్సన్ అయ్యాక, అంటే వైస్ ప్రెసిడెంట్ అయ్యాక, దే లార్జ్లీ స్టే అబౌవ్ ద ఫ్రేమ్. వాళ్ళు ఎలా ఉండాలి, ఈ కాన్ఫ్లిక్ట్స్ వీటన్నిటికీ దూరంగా ఉండాలి. యూ హ్యావ్ టు స్టే అబౌవ్ ద ఫ్రేమ్. ఈ కాన్ఫ్లిక్ట్స్, గొడవలు, పార్టీల మధ్య జరిగే వాటన్నిటికీ దూరంగా ఉంటారు. హెన్స్ ద నోటీస్ ఫర్ ఎ నో కాన్ఫిడెన్స్ మోషన్ అగెన్స్ట్ రాజ్యసభ చైర్మన్ మార్క్స్ అన్ అన్ఫార్చునేట్ టర్న్ ఫర్ డెమోక్రసీ. ఇన్ జనరల్ అలాగే జరుగుతుంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, లోక్సభ ఒకసారి ఆఫీస్కి ఎన్నుకోబడితే వాళ్ళు మేము పలానా పార్టీ వాళ్ళం అనే బిహేవియర్ ఎప్పుడు ఎగ్జిబిట్ చేయరు, ఐడియల్గా చేయకూడదు. వాళ్ళు నిష్పక్షపాత ధోరణితో పార్టీలకి అతీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉందో, ఇది డెమోక్రసీలో ఒక అన్ఫార్చునేట్ టర్న్, ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమైన మార్పుగా మనం చెప్పొచ్చు. పరిస్థితులు మారిపోతున్నాయి, చెడు వైపు అడుగులేస్తున్నాయని చెప్పి మనకు కనిపిస్తుంది. ఇట్ ఈస్ నో కోఇన్సిడెన్స్ దట్ ఆల్ దిస్ కమ్స్ అగైన్స్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఎ కాన్స్టెంట్ క్యాంపెయిన్ బై ద బీజేపీ టు ష్రింక్ ది అపోజిషన్ స్పేస్. బీజేపీ గవర్నమెంట్ కాన్స్టెంట్ క్యాంపెయిన్ అంటే ప్రచార పర్వం, వరుసగా చెప్తున్న మాటలు. ఏం చేస్తుంది బీజేపీ, టు ష్రింక్ ది అపోజిషన్ స్పేస్. అపోజిషన్కి స్పేస్ లేకుండా, వాళ్ళ వాయిస్ వినిపించే అవకాశం లేకుండా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అలాంటి బ్యాక్గ్రౌండ్లోనే ఇది జరగడం అనేది ఇట్ ఈస్ నో కోఇన్సిడెన్స్. అదేమీ కోఇన్సిడెన్స్ ఏమీ కాదు, అది ప్లాన్డ్గా జరిగినట్టుగానే మనకు కనిపిస్తుంది, యాదృచ్ఛికం కాదు. కోఇన్సిడెన్స్ అంటే అనుకోకుండా, ప్లాన్డ్ కాకుండా యాదృచ్ఛికంగా జరిగిందంటాం, అలా ఏం కాదు. ఇది ఒక సిస్టమేటిక్గా, ఒక ప్యాటర్న్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టుగా ఉంది తప్పితే ఇదేదో యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగింది అని మనం చెప్పలేము. క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ పోర్ట్రేడ్ యాజ్ అన్ యాంటీ నేషనల్ యాక్ట్. గవర్నమెంట్ తప్పు చేసింది అని క్రిటిసైజ్ చేయడం, క్రిటిసిజం అంటే విమర్శ ఏదైతే ఉందో దాన్ని ఎలా పోర్ట్రే చేస్తున్నారు, యాజ్ అన్ యాంటీ నేషనల్ యాక్ట్. అదేదో దేశద్రోహం లాగా, ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తే దేశానికి ద్రోహం చేసినట్టు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా పోర్ట్రే అంటే బయటికి అలా షోకేస్ చేస్తున్నారు. అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ ఆఫెన్ టార్గెటెడ్ త్రూ ఇన్సిన్యువేషన్స్. వ్యవస్థల్ని మరియు ఇండివిజువల్స్ని ఇన్సిన్యువేషన్స్ అంటే ఇండైరెక్ట్ రిమార్క్స్తో, ఇండైరెక్ట్ సజెషన్స్తో వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది. దెర్ ఈజ్ లిటిల్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ ద బీజేపీ అండ్ ద అపోజిషన్ మరియు బీజేపీ మధ్య అసలు ఎంగేజ్మెంట్ లేదు, ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోవట్లేదు, డిస్కస్ చేసుకోవట్లేదు, వ్యవహారాల గురించి చర్చ జరగట్లేదు. ఇక్కడ ఏం రాస్తారు, లిటిల్ అంటే ఆల్మోస్ట్ నో. లిటిల్ అంటే మీనింగ్ ఏంటి, కొంచెం అనుకోకండి. ఏ లిటిల్ అంటే కొంచెం, మామూలుగా లిటిల్ అంటే ఆల్మోస్ట్ నన్, ఆల్మోస్ట్ నథింగ్, ఆల్మోస్ట్ నో అనే మీనింగ్ వస్తుంది. దెర్ ఈజ్ లిటిల్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ ద బీజేపీ అండ్ ది అపోజిషన్.
If parliament merely becomes yet another platform for political diatribe, diatribe అంటే అర్థం ఏంటి? గట్టిగా ఎదుటిని తిట్టడం, చెప్పాను యాంగ్రీ స్పీచ్ అంటాం. సో పార్లమెంట్ని కూడా ప్లాట్ఫామ్గా తీసుకొని అపోజిషన్ పార్టీ వాళ్ళు మేము తిట్టుకుంటాం, పదవిలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు మేము తిట్టుకోవడానికి మైకుల ముందు మీడియా ముందు ఎలాగైతే మాట్లాడతారో అలాగే మాట్లాడుకోవడానికి ఇంకొక వేదిక అయితే అలా మారిపోతే ఇట్ విల్ ఇరోడ్ రేదర్ దాన్ రీఇన్ఫోర్స్ డెమోక్రసీ. అది ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంగ్తెన్ చేయదు, నీరుగార్చేస్తుంది. ఇరోడ్ అంటే కోతకి గురి చేస్తుంది, లేకపోతే దాన్ని అండర్మైన్ చేస్తుంది, దాన్ని వీకెన్ చేస్తుంది. ఐడియల్గా దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, రీఇన్ఫోర్స్ చేయాలి. స్ట్రెంగ్తెన్ చేసే బదులు ప్రజాస్వామ్యాన్ని ఇంకా వీకెన్ చేసే పరిస్థితి వస్తుంది. ద మెసేజ్ ఫ్రమ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ టు ద సిటిజనరీ షుడ్ బి దట్ ద గవర్నమెంట్ ఈజ్ సెన్సిటివ్ టు దేర్ వాయిసెస్. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ నుంచి ప్రజలకు వెళ్ళాల్సిన మెసేజ్ ఏంటి, సందేశం ఏంటి? పార్లమెంట్లో జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలి? ఇట్ షుడ్ బి దట్ ద గవర్నమెంట్ ఈజ్ సెన్సిటివ్ టు దేర్ వాయిసెస్. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల పక్షాన మాట్లాడేది ఎవరు? ఎంపీలు. సో ప్రజల పక్షాన మాట్లాడే ఎంపీలకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అప్పుడే ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రజల ఆకాంక్షలకి పార్లమెంట్ ఒక వేదిక అవుతుంది. ఇట్ విల్ బి ఎ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. అలాంటి సందర్భం, అలాంటి మెసేజ్ ప్రజలకు వెళ్ళాలి. ఒక పార్లమెంట్లో ప్రజా సమస్యలపైన చర్చ జరుగుతుంది, మనం ఏమైతే కోరుకుంటున్నామో వాటి గురించి ఒక డిస్కషన్ జరుగుతుందన్న నమ్మకం ప్రజలకి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ద్వారా కలగాలి. ద గవర్నమెంట్స్ డిఫెన్స్ ఆఫ్ మిస్టర్ ధన్కర్ included a reference to his caste and condemnation of principal opposition party with the insinuation that it was anti-India. గవర్నమెంట్ మిస్టర్ ధన్కర్ని సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఆ సపోర్ట్లో ఆయన కాస్ట్ గురించి ప్రస్తావిస్తుంది. అలాగే కండెమ్నేషన్ అంటే ఖండించడం. ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీని వ్యవహారాల్ని గవర్నమెంట్ ఖండిస్తోంది, మీరు చేస్తుందే తప్పని చెప్పి తిరిగి రివర్స్ అవుతుంది. విత్ ఇన్సిన్యుయేషన్ దట్ ఇట్ వాజ్ యాంటీ ఇండియా. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులన్నీ కూడా, లేదా కాంగ్రెస్ పార్టీ అనేదే అసలు భారతదేశానికి వ్యతిరేకమైన పార్టీ, అది యాంటీ ఇండియా పార్టీ అని ఇండైరెక్ట్ సజెషన్ లేదా ఇండైరెక్ట్ హింట్ ఇస్తుంది. ఇన్సిన్యుయేషన్ అంటే ఇండైరెక్ట్గా రిమార్క్ చేయడం, ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడం. అలాంటి పదజాలం బీజేపీ వాడుతుంది. వైల్ ద గవర్నమెంట్ గెట్స్ ఇట్స్ వే బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మెజారిటీ. గెట్ వన్స్ వే అంటే మనం అనుకున్నది చేసేయడం. గవర్నమెంట్కి మెజారిటీ ఉంది కాబట్టి తను ఏదైతే అనుకుందో అది చేసేసుకోగలుగుతుంది. ద గవర్నమెంట్ గెట్స్ ఇట్స్ వే అంటే అర్థం ఏంటి? తను ఏదైతే అనుకుందో అది చేసేసుకోగలుగుతుంది. చేసుకున్నప్పటికీ కూడా ఎందువల్లంటే బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మెజారిటీ, దానికి మెజారిటీ ఉంది కాబట్టి. ద అపోజిషన్ మస్ట్ హ్యావ్ ఇట్స్ సే. అపోజిషన్కి కూడా తన వాయిస్ని వ్యక్తపరిచే అవకాశం ఉండాలి. ఓకే, ఇట్ షుడ్ హ్యావ్ ఇట్స్ సే అంటే అర్థం ఏంటి? తన మాటని వ్యక్తపరిచే అవకాశం ఉండాలి. అపోజిషన్కి తను మాట్లాడే అవకాశం అనేది కల్పించాలి. వెన్ పార్లమెంట్ ఈజ్ హెల్డ్ హోస్టేజ్ టు హోస్టిలిటీ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద అపోజిషన్. పార్లమెంట్ బందీ అయిపోయింది. పార్లమెంట్ ఈజ్ హెల్డ్ హోస్టేజ్ టు అంటే అర్థం ఏంటి? బందీ అయిపోయింది. దేనికి బందీ అయిపోయింది? హోస్టిలిటీ అంటే అన్ఫ్రెండ్లీనెస్. ఎవరి మధ్య? ప్రభుత్వం మరియు అపోజిషన్ మధ్య ఉన్న హోస్టిలిటీ వల్ల, అన్ఫ్రెండ్లీనెస్ వల్ల దానికి పార్లమెంట్ బందీ అయిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ద చైర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మీడియేట్ అండ్ ఫైండ్ ఎ వే ఫార్వర్డ్. అలాంటప్పుడు చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో అపోజిషన్కి ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలాగా, ఒక మీడియేటర్ లాగా, ఒక మధ్యవర్తిలాగా ఉండి హీ షుడ్ ఫైండ్ ఎ వే ఫార్వర్డ్. ముందుకు ఎలా వెళ్ళాలనేది ఆయన ఆలోచించాలి, అంతేగాని ఒకళ్ళ పక్షానికి ఆయన వెళ్ళిపోకూడదు. దిస్ రోల్ ఆఫ్ ద చైర్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ఇట్స్ ఆక్యుపెంట్ ఈజ్ న్యూట్రల్ అండ్ సీన్ యాజ్ సచ్. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆక్యుపెంట్ అంటే ఆ పదవిలో కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన న్యూట్రల్గా ఉన్నప్పుడు, ఆయన న్యూట్రల్ అని అందరికీ, అండ్ సీన్ యాజ్ సచ్ అంటే అర్థం ఏంటి? అందరూ ఆయన న్యూట్రల్ పర్సన్గా భావించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. తనకు తాను న్యూట్రల్ అనుకుంటే కాదు, అందరూ ఆయన న్యూట్రల్ అని భావించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. రిగార్డ్లెస్ ఆఫ్ ద మెరిట్ ఆఫ్ ద గ్రివాన్సెస్. గ్రివాన్స్ అంటే కంప్లైంట్స్, ఫిర్యాదులు. ఆ కంప్లైంట్స్ మంచివా కాదా, నిజమా కాదా, వాటికి మెరిట్ ఉందా లేదా అనేదంత సంబంధం లేకుండా ద చైర్మన్ కుడ్ టేక్ ఎ ప్రొయాక్టివ్ అప్రోచ్. చైర్మన్ ఏం చేయొచ్చు? కుడ్ టేక్ అంటే మే అని అర్థం. ఇక్కడ కుడ్ అనేది కైండ్ ఆఫ్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది. ఫ్యూచర్ పాసిబిలిటీ గురించి మనం కుడ్ అనే పదాన్ని వాడతాం. కుడ్ అనేది మనకి పాస్ట్ ఎబిలిటీ మరియు ఫ్యూచర్ పాసిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడ్ రన్ 5 kilometers ఎట్ ఎ స్ట్రెచ్ అన్నాడు అనుకోండి. ఇంతకుముందు నేను 5 kilometers ఒక స్ట్రెచ్లో పరిగెత్తగలిగేవాడిని. అలా కాకుండా ఇట్ కుడ్ రెయిన్ టుమారో, రేపు వర్షం పడవచ్చు. ఫ్యూచర్ పాసిబిలిటీకి కుడ్ని వాడతాము, పాస్ట్ ఎబిలిటీకి కుడ్ని వాడతాం. కుడ్ అనగానే పాస్ట్ టెన్స్ అని బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. ఓకే, అది ఫ్యూచర్ పాసిబిలిటీ కూడా ఇండికేట్ చేస్తారు. ద చైర్పర్సన్ కుడ్ టేక్ ఎ ప్రొయాక్టివ్ అప్రోచ్ టు reassure his critics that he is above the political fray for the sake of institutional integrity.
ఓకే, రాజ్యసభ యొక్క ఇంటెగ్రిటీని కాపాడడానికి, రాజ్యసభ యొక్క ప్యూరిటీని కాపాడడానికి, దాని యొక్క గౌరవాన్ని కాపాడడానికి నేను పొలిటికల్ ఫ్రే అన్నింటికీ కూడా దూరం. నేను రాజకీయ మీ కాన్ఫ్లిక్ట్లో నేను దూరను, మీ కాన్ఫ్లిక్ట్కి నాకు సంబంధం లేదు, నేను వీటన్నిటికీ అతీతుడిని అని ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్. రేపు పొద్దున డ్యామేజ్ జరగకముందే ఆయన ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ తీసుకొని రీఎష్యూర్ చేయాలి. రీఎష్యూర్ అంటే ఎదుటి వాళ్ళలో ఉన్న భయాన్ని తొలగించాలి. ఎష్యూర్ అంటే భయాన్ని తొలగించడం. రీఎష్యూరెన్సే మీకు టెన్షన్ ఉంది, అనుమానాలు ఉన్నాయి, అనుమానాన్ని నివృత్తి చేసే కార్యక్రమం ఆయన చేయాలి. ఎందుకు? ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇంటిగ్రిటీ, అంటే రాజ్యసభ యొక్క గౌరవాన్ని కాపాడడానికి, దాని వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడడానికి ఇవన్నీ ఆయన చెయ్యాలి. ఓకే, ఎందుకంటే హీఈస్ ద చైర్పర్సన్ కాబట్టి. ఇప్పుడు ఈ ఎడిటోరియల్ని బేస్ చేసుకొని కొన్ని ఎంసీక్యూస్ మనం చూద్దాం. సో ఈ ఆర్టికల్లో ఆథర్ యొక్క టోన్ ఏంటి? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్లో ఆథర్ యొక్క టోన్ ఏంటి? ఆథర్ యొక్క టోన్ మీరు ఈజీగా చెప్పొచ్చు. ద ప్రైమరీ టోన్ ఆఫ్ ద ఆథర్ ఇన్ ది ప్యాసేజ్ సెలబ్రేటరీ అండ్ జూబిలెంట్. అవునా? పొగుడుతూ ఆనందంతో ఉన్నారు ఆథర్? లేరు కదా. న్యూట్రల్ అండ్ ఇండిఫరెంట్, ఆథర్ న్యూట్రల్గా ఇండిఫరెంట్గా ఉన్నారా? లేదు కదా. ఆథర్ అంటే ఆర్టికల్ రాసిన ఆయన అగ్రెసివ్, కాన్ఫ్రంటేషనల్, తిడుతూ గొడవ పడుతూ ఉన్నారా? లేదు. మరి ఎలా ఉన్నారు? క్రిటికల్ అండ్ కన్సర్న్, అంటే కొంచెం విమర్శిస్తున్నారు, కన్సర్న్ కొంచెం ఆందోళన వ్యక్తపరుస్తున్నారు, ప్రజాస్వామ్యం ఏమైపోతుందో అన్న బాధను వ్యక్తపరుస్తున్నారు, అలాగే అధికార పార్టీ పరిస్థితులు బాగాలేవన్నట్టుగా క్రిటిసైజ్ చేస్తున్నారు. అంతేగాని గొడవకి వెళ్ళిపోయేటట్టుగా అయితే ఆథర్ టోన్ లేదు. మెయిన్ ఐడియా, ఈ ప్యాసేజ్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి? మెయిన్ ఐడియా అడిగినప్పుడు మీరు చూడాల్సింది ఏంటమ్మా? స్టార్టింగ్ సెంటెన్స్ చూడండి. ఎండింగ్ సెంటెన్స్ చూడండి. దెన్ లుక్ ఫర్ రిపీటెడ్ థీమ్స్. అంటే ఏ థీమ్ రిపీట్ అవుతుంది, ఏ ఆస్పెక్ట్ మళ్ళీ త్రూ అవుట్ ద ప్యాసేజ్ రిపీట్ అవుతుందో అబ్జర్వ్ చేయాలి. స్టార్టింగ్ ఎండింగ్ సెంటెన్సెస్ చూస్తే మీరు మెయిన్ ఐడియా పట్టేస్తారు. చూడండి ఒకసారి. ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్తూ వెళ్ళడం అనేది మెయిన్ థీమా? లేకపోతే డిస్కసింగ్ ద రోల్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఎలా ఉండాలని చెప్పడం మెయిన్ థీమా? ప్రభుత్వం చేస్తున్న దాన్ని పొగడ్డం మెయిన్ థీమా? లేదా క్రిటిసైజింగ్ ది కరెంట్ స్టేట్ ఆఫ్ డెమోక్రటిక్ డిస్కోర్స్, ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో డెమోక్రసీ పరిస్థితి ఎలా ఉంది అనే దాన్ని క్రిటిసైజ్ చేయడమా? వాట్ ఈస్ ద మెయిన్ థీమ్? వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా? ద ఆన్సర్ ఈస్ బి. అంటే జనరల్గా పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయని చెప్పడం కాదు ఇక్కడ మెయిన్ ఉద్దేశం. ప్రజాస్వామ్యం పరిస్థితి బాగాలేదు, ప్రజాస్వామ్యం యొక్క సిచ్యువేషన్ ప్రజెంట్ బాగాలేదు, కరెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ బాగాలేదు అని చెప్పడం ఆయన మెయిన్ ఉద్దేశం. ప్రజాస్వామ్యం అనేది ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ఒక వేదికగా ఉండాలి తప్పితే అలా లేని పరిస్థితి మనం చూస్తున్నాం అనేది ఇక్కడ చెప్తున్నారు. దెన్ ఇన్ఫరెన్స్ బేస్డ్ ఎంసీక్యూ. ఇన్ఫరెన్స్ అంటే ఏం చెప్పాను? సంథింగ్ దట్ ఈజ్ ఇంప్లిసిట్, అంటే చెప్పకనే చెప్పడం, నాట్ ఎక్స్ప్లిసిట్, ఓపెన్గా చెప్పేవి కాదు. ఇంప్లిసిట్గా అంటే ఆథర్ ఆర్టికల్లో రాసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఏం అనుకోగలుగుతాము, ఏం గెస్ చేయగలుగుతాము, ఏమి ఆయన రాసిన దాని ప్రకారం, ఆయన మైండ్ సెట్ ప్రకారం ఏంటి మనం కన్క్లూడ్ చేయగలుగుతాం, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఏం కన్క్లూడ్ చేయగలుగుతాం అనేది ఇన్ఫరెన్స్. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ అబౌట్ ద కరెంట్ పొలిటికల్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు చూడండి, పొలిటికల్ సిస్టమ్ ఈజ్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్లీ. అవును కదా? అబ్సల్యూట్లీ నో, అవును కాదు. పొలిటికల్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఫంక్షన్ చేయట్లేదు, అది క్లియర్. అక్కడ పర్ఫెక్ట్లీ ఫంక్షన్ అవుతుందని రాశారు. There is a significant trust deficit between the government and opposition. Absolutely correct. గవర్నమెంట్కి అపోజిషన్ మధ్య ట్రస్ట్ డెఫిసిట్ ఉంది, నమ్మక విశ్వాస లేమి అనేది డెఫినెట్గా మనకి ఉంది. వైస్ ప్రెసిడెంట్ కంప్లీట్గా న్యూట్రల్గా ఉన్నారా? లేరు. అపోజిషన్కి కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందా? లేదు. అది పరిస్థితి. ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం లేని పరిస్థితి మనకు ఉంది అనేది మనం ఖచ్చితంగా ఇన్ఫర్ చేయొచ్చు. వీళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేయట్లేదు, వాళ్ళని వీళ్ళు ట్రస్ట్ చేయట్లేదు. అలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి, అజంప్షన్ బేస్డ్ ఎంసీక్యూ. అజంప్షన్ అంటే అర్థం ఏంటమ్మా? ఆథర్ మైండ్లో ఏముంది, ఆథర్ పలానా వాడ చెప్తున్నారు అంటే ఆయన మైండ్లో, ఆయన మనసులో ఏముంది అనేది మనం చెప్పగలగాలి. అంటే ఇక్కడ రాసిన దాని ప్రకారం వెనకాలేంటి, ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే మనం చెప్తున్నారో ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్, ఆర్టికల్లో మెన్షన్ చేసిన ఆర్గ్యుమెంట్ వెనకాల అజంప్షన్ ఏమై ఉంటుంది, వాట్ కుడ్ బి ద అజంప్షన్ బిహైండ్ ఇట్ అనేది మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ నిన్న కూడా ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఈరోజు కూడా చెప్తున్నాను. మీరు రోజు పళ్ళు తింటే, రోజు ఫ్రూట్స్ తింటే మంచిది అని చెప్పాను.
రోజు ఫ్రూట్స్ తినండి అని సలహా చెప్పాను నేను. నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు. డాక్టర్ గారికి వెళ్తే డాక్టర్ గారు ఏం చెప్పారు? రోజు ఫ్రూట్స్ తినండి అని చెప్పారు. దాని వెనకాల అజంప్షన్ ఏంటి? రోజు ఫ్రూట్స్ తినండి అని మీకు చెప్పారు. అది స్టేట్మెంట్, అది ఆర్గ్యుమెంట్. వెనకాల అజంప్షన్ ఏంటి? ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది. ఆ మాట మనం చెప్పక్కర్లా బయటికి, కానీ మనం అజ్యూమ్ చేసుకోవచ్చు కదా. రోజు ఫ్రూట్స్ తినండి అన్న మాట మీకు చెప్పారు. వెనకాల అజంప్షన్ ఏంటమ్మా? ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి అనేది అజంప్షన్. ఆ అజంప్షన్ అనేది మనం పట్టాలి. స్టేట్మెంట్ బట్టి అజంప్షన్ చెప్పగలగాలి. ఇప్పుడు చూడండి, పార్లమెంటరీ చైర్ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ది గవర్నమెంట్. అది ఆదర్ అజంప్షన్ మీరు గెస్ చేసేయచ్చు. మీరు ఆర్టికల్ చదివిన విధానాన్ని బట్టి ఆదర్ యొక్క మైండ్ సెట్ మనకు తెలుస్తుంది. ఎప్పుడు గవర్నమెంట్కే సపోర్ట్ చేయాలనేది ఆదర్ యొక్క ఉద్దేశం అవుతుందా? అజంప్షన్ అవుతుందా? ఆయన మైండ్లో అది ఉంటుందా? అబ్సల్యూట్లీ నో. ఆయన ఏం కోరుకుంటున్నారు? ఆయన పార్లమెంట్ అనేది ఇద్దరికీ స్పేస్ ఇవ్వాలి, అపోజిషన్కి మాట్లాడే అవకాశం అనేది ఉండాలి, అండ్ చైర్పర్సన్గా ఉన్నవాళ్ళు న్యూట్రల్గా ఇంపార్షియల్గా ఉండాలి. అంతే కదమ్మా. ఆయన పార్టిసన్షిప్ అనేది డిస్ప్లే చేయకూడదు అంటున్నారు. ఆ చైర్పర్సన్ మనకి చాలా సందర్భాల్లో ఎపొలిటికల్గా ఉండాలని రాశారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, లోక్సభ చైర్పర్సన్, వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్పర్సన్, వీళ్ళంతా ఎలా ఉండాలి? ఎపొలిటికల్గా ఉండాలి అని చెప్పి రాశారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు న్యూట్రల్గా ఇంపార్షియల్ లీడర్షిప్ అనేది ఉండాలి. ఇంపార్షియల్గా ఉండాలని చెప్తున్నారంటే వెనకాల అజంప్షన్ ఏంటి? ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్. లీడర్స్ ఇంపార్షియల్గా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలుగుతారు. వాళ్ళు పార్షియాలిటీతో ఉంటే, ఒకరికి అనుకూలంగా ఉంటే ప్రజాస్వామ్యం నిలబడదు. ఆన్సర్ ఈస్ సి. కంటెంట్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్లో మెన్షన్ చేసిన కంటెంట్ బట్టి ఒక ఎంసీక్యూ చూడండి. చాలా ఈజీ క్వశ్చన్ అది. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాట్ స్పెసిఫిక్ యాక్షన్ డిడ్ 60 రాజ్యసభ మెంబర్స్ టేక్? ఈ రాజ్యసభ మెంబర్స్ ఏం చేశారు? కరప్షన్ కేసు ఫైల్ చేశారా? నో. సబ్మిటెడ్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ అగైన్స్ ద చైర్పర్సన్? కరెక్ట్. వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ సబ్మిట్ చేశారు. ఈజీ క్వశ్చన్ ఇది. కంటెంట్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్లో మెన్షన్ చేయని దానిపైన ఒక క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? చూడండి, రాజ్యసభ చైర్పర్సన్ నేమ్ మెన్షన్ చేశారా చేయలేదా? మెన్షన్ చేశారు. జగదీప్ ధంకర్ పేరు మెన్షన్ చేశారు. రూలింగ్ పార్టీస్ రెస్పాన్స్ టు ద నో కాన్ఫిడెన్స్ మోషన్, టోటల్ నెంబర్ ఆఫ్ పార్లమెంటరీ మెంబర్స్, స్పెసిఫిక్ డేట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ నోటీస్. ఎంతమంది ఈ మెంబర్స్ దీన్ని దీన్ని పెట్టారనేది కూడా మెన్షన్ చేశారు. 60 మంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. రూలింగ్ పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చెప్పారు. కానీ డేట్ చెప్పారా? చెప్పలేదు. స్పెసిఫిక్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. ఇక టోటల్ నెంబర్ ఆఫ్ పార్లమెంటరీ మెంబర్స్ అంటే మీనింగ్ ఎంతమంది దీన్ని సబ్మిట్ చేశారని, అది కూడా చెప్పారు. 60 మంది అని చెప్పారు. కానీ ఏ రోజు అనేది చెప్పారా? ఒకసారి చూసేద్దాం. డేట్ మెన్షన్ చేయలేదు. చూడండి, డేట్ మెన్షన్ చేయలేదు. సో ఆన్సర్ డేట్ అవుతుంది మనకి. స్పెసిఫిక్ డేట్ ఆఫ్ ద నో కాన్ఫిడెన్స్ నోటీస్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.